Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, chapter 3, verse 12. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వచనము నిర్గమకాండము 3:12 వాక్యంలోనిది. Certainly, I'll be with thee. నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. The life of Moses can be divided into 3 equal parts, 40 years each. మోషే యొక్క జీవిత కాలానంతా కూడా మనము 3 సమపాలంగా విభాగిస్తే ఒక్కొక్కటి 40 సంవత్సరాలు. The first 40 years he was in Pharaoh's palace enjoying all the royal privileges. మొదటి 40 సంవత్సరాలు కూడా ఆయన ఫరో రాజభవనంలో అక్కడ ఉన్న సౌఖ్యాలన్నీ కూడా అనుభవిస్తూ ఉండినాడు. And the next 40 years తర్వాత 40 సంవత్సరాలు he was in the wilderness of Midian. ఆయన మిద్యాను అరణ్యంలో ఉండినాడు. He was looking after the sheep of his father-in-law Jethro. ఆయన జెత్రో తన మామగారి గొర్రెలను కాస్తూ ఉండినాడు. Oh, what a change. చూడండి ఎంత మార్పు ఇక్కడ. The last 40 years చివరి 40 సంవత్సరాలు he led the people of Israel out of Egypt and was their leader. ఇశ్రాయేలీల ప్రజలను ఐగుప్తులో నుంచి వారిని బయటికి విడిపించి నడిపించిన వారికి నాయకుడిగా ఉండినాడు. And he was the lawgiver and the legislator during their wilderness journey. ఈ అరణ్యపు ప్రయాణంలో చేస్తూ ఉన్నప్పుడు ఆయనే వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ఒక అధిపతిగా ఉండినాడు. What a contrast of life in each 40 years segments. తన జీవిత కాలములో ప్రతి 40 సంవత్సరాలకి కూడా ఎంత విభిన్నమైన జీవితమో చూడండి. In the first 40 years, మొదటి 40 సంవత్సరాల్లో he became very skillful in all the arts and crafts of Egypt. ఐగుప్తులో నేర్చుకోవాల్సిన సకల ప్రావీణ్యములో కూడా ఆయన చాలా నేర్పరిగా ప్రావీణ్యుడైపోయినాడు. And Stephen mentions about it just before his martyrdom in Acts 7:22. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనంలో స్టెఫెను ఆయన హతసాక్షిగా చంపబడక ముందు ఈయన గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. And using the skills of the and wisdom of Egypt, ఆయన ఐగుప్తులో నేర్చుకున్న ఆ కళ ఆ ప్రావీణ్యాన్ని బట్టి and he wanted to save one Israelite, but he failed utterly. ఆయన ఒక్క ఇశ్రాయేలీని కాపాడదాం అనుకున్నాడు గాని ఘోరంగా విఫలమైపోయినాడు. He killed an Egyptian, but the result is he has to run away from Egypt. ఐగుప్తులో ఒక వ్యక్తిని చంపినాడు. దానికి ప్రతిఫలం ఏంటి అంటే ఐగుప్తు నుంచే పారిపోవాల్సి వచ్చింది. This is what happens in our Christian ministry also. మన క్రైస్తవ పరిచర్యలో కూడా ఇదే జరుగుతుందండి. Many people want to do the work of God with human and worldly wisdom. చాలా మంది దేవుని యొక్క పనిని ఈ లోకపు లేకపోతే వారి సొంత తెలివితోటి చేయాలనుకుంటారు. But they fail utterly. వాళ్ళు ఘోరంగా విఫలమైపోతారు. Human zeal and emotions are not useful in the work of the Almighty. దేవుని యొక్క అంటే సర్వశక్తుడైన దేవుని యొక్క పనిలో మానవుని యొక్క ఉద్రేకము గాని వారి ఆసక్తి గాని అది సరిపోదు. God's work must be done in God's way. దేవుని యొక్క పని దేవుని విధానములోనే జరిగించబడాలి. Never forget, using his might and power, he could rescue one Israelite. చూడండి, మనం మర్చిపోకూడదు ఆయన శక్తి ఆయన ప్రభావాన్ని బట్టి ఒక ఇశ్రాయేలీని ఆయన కాపాడగలడు. But that is not the whole purpose of God. అయితే దేవుని యొక్క సంపూర్ణమైన ఉద్దేశం అయితే అది కాదు. He has to lead all the Israelites out of bondage. That is God's purpose. ఇశ్రాయేలీలందరినీ కూడా దాసత్వంలో నుంచి వారిని విడిపించాలి అన్నది దేవుని ఉద్దేశం. So what we learn from this? అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? Fleshly zeal also yields some results, as Moses could rescue one Israelite. శారీరకమైన ఆసక్తి ఏదైతే ఉందో అదేదో కొద్దిగా ప్రతిఫలం ఇస్తుంది. మోషే ఇక్కడ ఒక్క ఇశ్రాయేలీయుని మాత్రమే కాపాడగలిగినాడు. But the result was tears. అయితే దాని ప్రతిఫలము అక్కడ ఆయనకి కన్నీళ్లే మిగిలినాయి. Abraham also, out of his own impatience, అబ్రహాము కూడా తన స్వంత ఓపిక లేనితనాన్ని బట్టి and also due to the wrong suggestion given by Sarah, went with Hagar. సారా ఇచ్చిన తప్పుడు సలహాను బట్టి ఆయన హాగర్ తోటి వెళ్ళినాడు. And Ishmael was born. అక్కడ ఇష్మాయిల్ జన్మించినాడు. But God rejected the fruit of his labor. అయితే దేవుడు ఆయన యొక్క కష్టాన్ని
ప్రయాసాన్ని తృణీకరించినాడు. And God said, దేవుడు చెప్పినాడు, Isaac is the son of covenant. ఇస్సాకు నిబంధన పుత్రుడు. Ultimately, Abraham has to send away Ishmael. చివరికి అబ్రహాము ఇష్మాయిల్ని పంపివేయాల్సి Oh, వచ్చింది. that caused much pain in the life of Abraham. అది అబ్రహాము జీవితంలో ఎంతో బాధ కలిగించింది. Therefore, let us be careful about using our human and worldly wisdom in the work of God. అందుకనే దేవుని పనిలో మన లౌకిక జ్ఞానము లేకపోతే సొంత తెలివి ఉపయోగించడంలో జాగ్రత్తగా ఉందాం. For everything, whether it is small or big work, ప్రతి విషయంలో కూడా అది చిన్నదే గాని పెద్ద పని అయినా గాని let us learn to wait upon God in prayer for His direction. దేవుని ఎదుట ప్రార్థనలో వేచి ఉండి ఆయన నడిపింపు కోసం కనిపెడదాం. It is His work, certainly He will guide. ఇది ఆయన పని కాబట్టి నిశ్చయంగా ఆయనే In నడిపిస్తాడు. the second 40 years period of Moses' life, మోషే జీవితంలోని ఈ 40 సంవత్సరాల కాలంలో God gave the right kind of training to him. దేవుడు ఆయనకి సరి అయిన తరబీదునిచ్చినాడు. God knows the ending from the beginning. చూడండి, దేవునికి ఆది నుండి అంతము తెలుసు. God knew very well that the Israelites have to go through the wilderness, ఇశ్రాయేలీలందరూ కూడా ఈ అరణ్యము గుండా వెళ్ళాలి అని దేవునికి ముందే తెలుసు. especially through the areas of Mount Horeb and Mount Sinai, etc. ప్రత్యేకంగా సీనాయి పర్వతము అలాగే హోరేబు పర్వతము ప్రాంతాల గుండా వీరు వెళ్ళాలి. So now the experiences of Moses during the second segment of his life, they are undoubtedly very necessary experiences. అందుకనే మోషే తన జీవితంలోని 40 సంవత్సరాల ప్రాలయంలో ఎటువంటి అనుభవాలు గుండా వెళ్తూ ఉన్నాడో అవన్నీ కూడా అవసరమైన అనుభవాలే. How he was there to know the geography of the land. ఆ భూమి యొక్క భౌగోళిక భౌగోళిక పరిస్థితి ఎలాగుందో తెలుసుకోవడానికి అక్కడ వీలు పడింది. He became very well acquainted with that land because he stayed there for 40 years. 40 సంవత్సరాలు అక్కడ నివసించినాడు కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా చాలా స్పష్టంగా తెలుసుకోగలిగినాడు. 40 years is not at all a small period. 40 సంవత్సరాలు అంటే అది చిన్న కాలం కాదు కదండి. He knew where all the wells are. ఆ బావులన్నీ ఎక్కడ ఉన్నాయో ఆయనకు తెలుసు. He began to know about the weather conditions. అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితి గురించి కూడా తెలుసుకోవడం And ఆరంభించాడు. he learned how to survive in such a howling wilderness for years. అటువంటి భయంకరమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా సంవత్సరాల కొద్దీ ఎలాగ జీవించాలో ఆయన నేర్చుకున్నాడు. All these things are going to be helpful for him in future. ఈ పరిస్థితులన్నీ కూడా ఆయనకి భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడేవిగా Because ఉంటాయి. he is going to take up a big project of leading God's people from Egypt to the promised land. ఎందుకంటే దేవుని ప్రజలను ఐగుప్తులో నుంచి వాగ్దానపు దేశంలోకి నడిపించే గొప్ప బాధ్యత ఆయన చేపట్టినే So ఉంటున్నాడు. he was out near Horeb, now learning in the school of experience. అందుకనే హోరేబు దగ్గర అక్కడ జీవితాన్ని నేర్చుకునే అనుభవములో అటువంటి పాఠశాలలో అక్కడ ఉన్నాడు. Also the job he did was feeding the sheep. ఆయన చేసిన పని కూడా ఏంటంటే గొర్రెలను కాచుకోవడం. It is not a royal job. అదేదో చాలా రాజరికమైన ఉద్యోగం కాదు. The experience of feeding the sheep is very much necessary to lead the people of God in future. ఈ గొర్రెలను కాచుకునే అనుభవము కూడా ఈ దేవుని యొక్క బిడ్డలను భవిష్యత్తులో కాపు కాచుకునే విషయానికి చాలా అవసరమైనది. Sheep are foolish beings. చూడండి, గొర్రెలు ఎంతో బుద్ధిహీనమైన They are innocent పశువులు, beings. ఎంతో అమాయకమైన They are పశువులు, defenseless beings. అవి అసలు తమను తాము కాపాడుకోలేనివి. So God prepared Moses in Midian. అందుకనే దేవుడే మిద్యానులో మోషేను సిద్ధపరిచినాడు. No one expected, including Moses, that he is going to lead the Israelites. ఇశ్రాయేలీయులని ఆయననే నడిపిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు, మోషే కూడా అనుకోలేదు. Only God knows. దేవుడికి మాత్రమే తెలుసు. Today in your life also, నేటి దినాన మీ జీవితంలో కూడా dear brother and dear sister, ప్రియమైన సహోదరుడా, ప్రియ సహోదరి, you are wondering as to why God is taking you through those circumstances which you never thought of. నువ్వు అసలు ఎప్పుడు అనుకోని పరిస్థితుల్లో గుండా దేవుడు ఎందుకు నిన్ను తీసుకెళ్తున్నాడో అని ఎంతో ఆశ్చర్యపడిపోతున్నావేమో. Sometimes you are getting a doubt or a question. కొన్నిసార్లు అయితే నీకు అనుమానం కలుగుతుంది, ప్రశ్నలు కూడా కలుగుతున్నాయి. What is happening to me? నాకు ఏమీ అయిపోతుంది, What God is doing in my life? నా జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు? Yesterday I was in palace. నిన్నటి దినాన నేను రాజభవనంలో Today ఉన్నాను, I am in the wilderness. ఈ రోజు నేను అరణ్యంలో ఉన్నాను. Yesterday I was in the royal apparel. నిన్న అంతా రాజవస్త్రాలు వేసుకొని ఉన్నాను, Today I am in a shepherd dress with a rod and a staff in my hand. ఈ రోజు గొర్రెల కాపరి వలె ఆదస్తులు ధరించి ఆ కర్ర పట్టుకొని ఉన్నాను. Yesterday Pharaoh's army was at my disposal.
disposal. నిన్నటి దినాన్న ఫరో సైన్యమంతా కూడా నా కింద ఉండినారు. And today I am feeding the sheep. ఈ రోజేమో నేను గొర్రెలను కాచుకుంటున్నాను. Oh, you are in a dilemma today. ఈ రోజు అంతా మీరు ఒకలాంటి దిగ్భ్రాంతి స్థితిలో ఉన్నారేమో. Remember, God is shaping you for the future work. గుర్తు పెట్టుకోండి, భవిష్యత్తులో ఉన్న పని కొరకై దేవుడే మిమ్మల్ని రూపుదిద్దుతున్నాడు. Our lives need such a chiseling and shaping process. మన జీవితంలో అటువంటి చెక్కబడము, అటువంటి ప్రక్రియ అవసరం. The potter is preparing the vessel to be fit for master's use. యజమాని యొక్క ఉపయోగకరమైన పాత్రగా ఈ కుమ్మరి తన పాత్రని సిద్ధపరుస్తున్నాడు. When we see the life of Moses, మోషే జీవితాన్ని మనం చూసినప్పుడు we know that there is no leader like Moses in the human history. మానవ చరిత్రలో మోషే వంటి నాయకుడే లేడు అని మనకు తెలుసు. Without a mic, single-handedly he led lakhs of Israelites. ఆయన ఎటువంటి శక్తి లేకుండానే, Mike. ఏ మైకు లేకుండానే ఆయన లక్షల మంది ఇశ్రాయేలీయులని ఆయన నడిపించినాడు. Oh, it is beyond our imagination. అది మన ఊహకి మించిపోయిన God's సంగతి. thoughts are not like our thoughts. దేవుని తలంపులు మన తలంపుల వంటివి కావు. Who expected that once again God will come in search of this murderer Moses and call him to lead his people? నరహత్య చేసిన ఈ మోషేను వెతుక్కుంటూ దేవుడే వచ్చి తన ప్రజలను నడిపించమని నాయకుడిగా ఎంచుకుంటాడని ఎవరనుకున్నారు? So in your present situation, by seeing the circumstances, don't get discouraged. అందుకని మీ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మీ చుట్టూరు ఉన్న పరిస్థితులను చూసి మీరు నిరుత్సాహం చెందదు. God is at work in your life. నీ జీవితంలో కూడా దేవుడు పని చేస్తున్నాడు. Be faithful to him. ఆయనకి నమ్మదకంగా ఉండండి. In the right time, he will come to you. సరి అయిన సమయంలో ఆయన మీ వద్దకు వస్తాడు. He will call you. ఆయన మిమ్మల్ని He will పిలుస్తాడు. commission you. ఆయనకి మీకు పని అప్పగిస్తాడు. So now the Lord appeared in the burning bush. ఇప్పుడు దేవుడు ఆ మండుతున్న పొదలో మోషేకు He ప్రత్యక్షమైనాడు. revealed himself to Moses. తను తాను మోషేకు చూపించుకున్నాడు. So God conveyed the message very clearly to Moses. దేవుడు తన యొక్క వర్తమానము చాలా స్పష్టంగా మోషేకు బయలుపరిచినాడు. Why? ఎందుకు? Now Moses reached the zero level. ఇప్పుడు మోషే చాలా దిగువ స్థాయికి వట్టివాడిని. మట్టివాడిగా అయిపోయినా. He says, I am nothing. ఆయన అంటాడు, నేనేమి చేయలేను, నేను వట్టివాడిని. Once upon a time, ఒకానొకప్పుడు he thought that he can redeem an Israelite with his strength. ఆయన బలముతోటి ఒక ఇశ్రాయేలీయుడిని కాపాడగలను అనుకున్నాడు. Now he says, కానీ ఇప్పుడు అంటున్నాడు, who am I? నేను ఏ పాటి వాడిని? God told Moses that he is a holy God. దేవుడు మోషే తోటి నేను పరిశుద్ధమైన దేవుడు అని చెప్పినాడు. He sees, he hears and he knows the things. ఆయన చూచేవాడు, ఆయన వినేవాడు, ఆయనకి సంగతులు తెలుసు. When Moses conveyed his incompetence to lead the Israelites, ఇశ్రాయేలుని నడిపించడానికి నాలో సామర్థ్యము లేదు అని మోషే అన్నప్పుడు, then God gave this wonderful promise of Exodus 3:12. అప్పుడు దేవుడు ఈ నిర్గమకాండము 3:12లో ఉన్న వాగ్దానం ఇచ్చినాడు. That is the verse for our meditation today. అదే మన నేటి ధ్యానము యొక్క వాక్యం. What God is telling? దేవుడు ఏమంటున్నాడు? Certainly I will be with you. నిశ్చయముగా నేను నీకు తోడై No ఉన్నాను. doubt at all. దానికి అనుమానమే లేదు. Moses was hesitant when he saw the task that was ahead of him. తను చేయాల్సిన పని ఏదైతే ఉందో దాని గురించి మోషే కొంచెం అభ్యంతరపడినాడు. But God assured him of divine help. అయితే దేవుడు దైవికమైన సహాయం అనుగ్రహిస్తానని అభయం ఇచ్చినాడు. Ultimately today we know that his grace was sufficient for Moses to fulfill the task. తుదకు దేవుని యొక్క కృప మోషే తన పని ముగించడానికి సరిపోయింది అని మనం ఎరుగుదాం. Same is with us also. అదే విధానంలో మన పక్షంగా కూడా If God has called you to do a particular job, ఒకవేళ దేవుడు మీరు ఏదైనా ఒక ప్రత్యేకమైన పని చేయాలని పిలిస్తే he will provide the needed resources. మనకు కావాల్సిన వనరులన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తారు. Don't get discouraged. మీరు నిరుత్సాహం చెందొద్దు. Go forward like Moses. మోషే వలె ముందుకు వెళ్ళిపోండి. Why? ఎందుకు? He that calleth you is faithful. మేము పిలుచువాడు నమ్మదగినవాడు. Don't get discouraged. నిరుత్సాహం చెందొద్దు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు O తండ్రి, gracious God, ఆ కృప కలిగిన దేవా, O Lord, thou art an all-wise God. ఓ దేవా మీరు జ్ఞాని అయిన దేవుడు. You know our past, present and future. మీకు మా
మా భవిష్యత్తు తెలుసు, మా ప్రస్తుతము తెలుసు, మా గతం కూడా తెలుసు. O Lord, accordingly you will design the days of our life. ఓ ప్రభా, దానికి తగిన రీతిలోనే మా భవిష్యత్తు జీవితాన్నంతా కూడా మీరు రూపకల్పన చేశావు. O Lord, see, Moses thought that he could do something with his own might. ఓ దేవా, మోషే అయితే తన శక్తితోటి ఏదో చేస్తానని అనుకున్నాడు. But thou hast brought him to zero by giving training in the wilderness. అయితే తనకి అరణ్యంలో తరబీదు ఇవ్వడం ద్వారా ఆయనని వట్టివాడిగా చేసేస్తున్నాడు. O Lord, and at that time when he became zero, O Lord, thou hast given this wonderful promise. ఆ సమయంలో ఆయన అంత కింద స్థాయికి వచ్చిన తర్వాత తనకు ఈ అద్భుతమైన వాగ్దానాన్ని మీరు ఇచ్చినారు. He was wondering what was happening in his life. తన జీవితంలో ఏం జరుగుతుంది అని ఎంతో ఆశ్చర్యంలో ఉన్నాడు. Our dear ones, O Lord, who are hearing this message, మా ప్రియమైన వారు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో they are having a desire to work for you. వారికి కూడా మీకోసం పని చేయాలని ఆశ కలిగి But ఉన్నారు. many times we work with our own wisdom and strength. చాలా సార్లు మా సొంత బలము, మా సొంత తెలివితోటి మేము పనిచేస్తూ You ఉంటాం. want to bring us to zero level. అలాంటప్పుడు మీరు మమ్మల్ని కూడా నేలమట్టానికి తీసుకురావాలనుకుంటున్నారు. And O Lord, we cannot depend upon our own strength for the work of God. ఓ ప్రభా, దేవుని పని చేయాలంటే అది మా సొంత శక్తి మీద ఆధారపడలేము. Help us to understand these principles. ఈ నియమాలన్నీ కూడా మేము అర్థం చేసుకోవడానికి సహాయం When చేయండి. we empty ourselves, O Lord, thou will fill us with thy wisdom strength. మమ్మల్ని మేము ఖాళీ చేసుకున్నప్పుడు ఓ ప్రభా, మీరే మీ యొక్క బలము, మీ యొక్క జ్ఞానముతో మమ్మల్ని నింపుతారు. O Lord, help us to understand these principles. ఓ ప్రభా, ఈ నియమములన్నీ కూడా మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. God's work must be done in God's way with God's strength and God's resources. దేవుని పని దేవుని విధానములో దేవుని యొక్క శక్తితోని దేవుని యొక్క జ్ఞానముతోనే జరిపించబడాలి. O Lord, our dear ones also may be strengthened. ఓ ప్రభా, మా ప్రియమైన వారందరూ కూడా ఈ రీతిగా Help బలపరచబడుదురు them to గాక. understand that you are preparing them by taking them through all these experiences. ఇటువంటి అనుభవాలు గుండా తీసుకువెళ్తూ మీరు వారిని భవిష్యత్తు కొరకు సిద్ధపరుస్తున్నారన్న సంగతి వారు అర్థం చేసుకుందరు గాక. We do pray in the all-powerful name of our Lord and Savior Jesus Christ. ఈ మా ప్రార్థన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.